అందరూ అడుగుతాంట నువ్వు ఎప్పుడు వస్తావు అనేసి. నాయన వద్దులే. అవును బ్యాగ్ లో ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు పెట్టినావు? ಅವರು ನಮಗೂ ಚಟೈರ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వీడియో అయితే ఫన్నీగా ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాము. మా మరిదికి వచ్చి కూర్చో రారా వేసి ఇంట్రడక్షన్ ఇద్దామంటే బేగ వస్తే బాగోదు, నువ్వు నాకు వీడియోలు అనిపిలు అప్పుడు వస్తాను అంటున్నాడు. పక్కనే ఉన్నాడు వచ్చే. రైష్ ఎక్కడన్నా? రైష్ ఎక్కడ కనిపించడం లేదు. రైష్ బిజీ. నువ్వే అన్నా కదా నేను అక్కడ కూర్చుంటుంది నాకు పిల్ల అనేసి. ఈ రోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు వీడియోలో ముగ్గురు కనిపించే వాళ్ళం కదా, మరి ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము. దానికి కారణం కూడా మీకు తెలుసు కదా, మా హస్బెండ్ ఊరెళ్ళారు అని చెప్పేసి. ఇంతకీ మా హస్బెండ్ కి మేము గుర్తున్నామంటారా? గుర్తున్నాను నేను ఏమో అదే అందుకనేసి వీడియో కాల్ చేయబోతున్నాను అనమాట. అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. ఎప్పుడు ఫోన్ చేసినా హలో బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తానంటారు. రాత్రికి ఫోన్ చేస్తే పొద్దున అంటారు, పొద్దున ఫోన్ చేస్తే రాత్రికి అంటారు. మరి ఎప్పుడు మాట్లాడట్లేదు అనమాట. సో ఇప్పుడు నేను కోపంతో నేను ఇప్పుడు వీడియో కాల్ ఖచ్చితంగా చేస్తానన్నమాట. కోపంతో బతిమలాడుకున్నాను. వీడియో కాల్ చేస్తాను, ప్లీజ్ లిఫ్ట్ చెయ్యి, మాట్లాడు, మన ఫ్రెండ్స్ తో కొంచెం ఎలాగున్నావు ఏంటన్నది చెప్పు అనేసి అన్నాను అనమాట. సరే అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళైతే నేను వీడియో కాల్ చేస్తాను అని చెప్పేసి రెడీగా ఉన్నారు. వీడియో అయితే నా ఫోన్ లో తీస్తున్నాను, కాల్ అయితే మా మరిది ఫోన్ తో చేస్తున్నాను అనమాట. కొత్త ఫోన్ మొన్నే కొన్నారు, OnePlus. మరి దాంతో చేద్దాం, ఓకేనా? నీది నాకు ఇచ్చకూడదా ఫోన్? మా అక్కది ఏమని సేవ్ చేసినావు? వీడియో కాల్ చేసి డైరెక్ట్ గా సో వీడియో కాల్ చేస్తూ ఉన్నాము. మా మరిది ఏవో కొన్ని క్వశ్చన్లు అడుగుతాడంట, దానికి ఏమైనా ఆన్సర్లు ఇస్తాడో కూడా చూద్దాం, ఓకేనా? సో అమ్మాయి చీకటి అయిపోయింది కదండి, అక్కడ అస్సలు సిగ్నల్ ఉండట్లేదు అనమాట. ఏదో తంటాలు పడి ఫైనల్ గా చేసాము, చూడండి. హలో హలో గట్టిగా మాట్లాడండి కొంచెం. మీది కూడా ఆధార్ కార్డు ఫోటో దిగినట్టే ఉంది. మీ ముగ్గురు తక్కువ టీవీలో చూపిస్తారు కదా, అలా ఉన్నారా? కనపడుట లేదు అని పెట్టాల. అందులో మధ్యలో యూట్యూబ్, అదే లాస్ట్ లో యూట్యూబర్ ఉన్నట్టున్నారు. యూట్యూబర్ హేమ, వీక్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఓ ఓకే ఓకే, పెద్ద ఫ్యాన్ నేను కూడా. ఓ ఇద్దరు రెడ్ గట్టిగా మాట్లాడండి. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నాయనా గుర్తున్నానా బాబు? గుర్తున్నానా? లేదు మళ్ళీ ఊరు వెళ్తాను. హలో గుర్తున్నానా నేను? హాయ్ వదినా, ఎలా ఉన్నారు? అత్త బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఏంటి అక్కడ నీదే రైల్వే స్టేషన్ తప్పారా అండి? అయ్యో ఎరా అన్నయ్య, ఇంకెన్ని రోజులు పడద్దురా నువ్వు వచ్చినప్పటికి? నువ్వు వస్తావా? నేను కార్ వేసుకొని రమ్మంట. నువ్వు వస్తావా? మేమిద్దరం కార్ వేసుకొని రావాలా మళ్ళా? అంటే మళ్ళీ లాక్డౌన్ పెడతారంట, మళ్ళీ ఇంకో పెళ్లి అయిపోద్దేమని, అంతే. హలో ఏమైనా వచ్చేది ఉందా, లేకపోతే మళ్ళీ అక్కడే ఉండిపోయి మా అమ్మకి ఎవరు సంబంధాలు చూడమంటావా? లాక్డౌన్ పెడతారు, మళ్ళీ ఇంకో పెళ్లి అయిపోద్దేమని. మళ్ళీ మేము కారు వేసుకొని రావాలి ఇక్కడ నుంచి. అస్సలు పోనీ ఎవరు గుర్తున్నా పోనీ తీసుకెళ్ళిపోయావు కదా, ఎందుకంటరా? అవును, బ్యాగ్ లో ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు పెట్టినావు? నువ్వు ఫేర్ అండ్ లవ్లీ తీసుకెళ్ళడం ఎంత కష్టం అవుతుంది తెలుసు. ఇక్కడ రోజు 3 సార్లు ఫేస్ వాష్ చేస్తా. కాదు, నీ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టబోయి ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు పెట్టినావు అందరు అడుగుతున్నారు. అన్న ఫేర్ అండ్ లవ్లీ వాడతాడా అని. కాదు, మర్చిపోయి నాది తీసుకెళ్ళాడని చెప్పిన. అలికేస్తానులే అలాగే.
ఏంటి పేడ అనుకున్నావా? పేడ అనుకున్నది అలిచేది. తినాను తినేసి కూర్చున్నాము. ఏంటి వదినా? మళ్ళీ అసలు నాకు మేకప్ ఉండదా? నేను న్యాచురల్ స్టార్. నేను వదినా, నేను న్యాచురల్ స్టార్. అదే నాని వేట నాని తమ్ముడు. సర్లే కానీ నీ గంటలు నీ గంటలు ఏవి అది కాదు కానీ నీ గంటలు ఏవి? మొన్న మా అక్క ఇయర్ రింగ్స్ ఇలా పెట్టుకుందండి. అయితే మా మరిది ఏం జోకు పూజకి పనికి వస్తాయి ఇలా గంటలు అనేసి అన్నాడు. మరి ఆ గంటలో ఉన్నాయి. వద్దులే వద్దులే ఆ గంటలు చూపించు ఇప్పుడు. అత్త బాగున్నాను. ఏంటి ఇంకొక ఉదయం చూస్తాను వేడి ఊర్లోనా? మంచి అల్లుడికి అక్కడ మంచి పెట్టినావు గాని అల్లుడు జాగ్రత్త అమ్మ. ఏంటత్త? ఏదో వీళ్ళు వేస్తా ఉంటారు కదా, చూసి నేర్చుకున్నాను అంతే. నువ్వు కూడా ఏంటత్తా అసలుకి? చెప్పరా. ఎప్పుడురా? నైట్ ఫోన్ మాట్లాడాడు. ఫోన్ వచ్చింది. నైట్ ఫోన్ వచ్చింది మాట్లాడాను. జైలు ఫోన్ చేశాడు. రెండేం కాలేదు అప్పుడు. సరే నిన్న నేట్ చేసాను. నాకు జోక్ చెప్పు వీళ్ళకి. నిన్నేం చేసావు? ఎక్కడెక్కడనా? బెడ్రూమ్ లోనా? గజ్జల శబ్దం. ఏదో గజ్జల సౌండ్ వచ్చిందంట. నేను అక్కడ ఆ బెడ్రూమ్ లో పడుకున్నాను. నాకు లేడీస్ మరి చూడు సౌండ్ వస్తుంది నాకు విను అంటారు. నాకేం వినిపించట్లేదు. ఏటి భయపెట్టడం రాజేష్ అన్న నా రూమ్ నేనున్నాను. రాత్రికి ఏవో ఇలాగ కుచ్చు అంత ఉంది కదా. నిన్న నీ చెవులు పెట్టుకున్నావు కదా గంటలో, అలాంటి సౌండ్ వచ్చిందని నిన్న. అయితే నేను నా బెడ్రూమ్ లో పడుకున్నాను అనమాట. నాకు లేపేసి ఒకసారి రాజేష్ రా విను సౌండ్ అంటాను అనమాట. సౌండ్ లో ఒకసారి విను అంతే. ఎవరిది జాడ్ కడతాను 2 days అని అంటాడు. నేను ఉంటాగా చూసుకుంటా అన్న. సరే మేము ఏడు పెట్టుకోలే మా ఆయన ఎట చెప్తాండి. ఏం భయమెట్లేదు. భయమెట్లేదు. అస్సలు భయపడుతున్నా దెయ్యం అంటే. జాడ్ కట్టే పెడతా. డజన్ చెప్పులు పెట్టుకోవాలి. సరే మేమే మాట్లాడతాను, మీరు ఏదైనా మాట్లాడండి. అక్కడ 3 స్టార్లు ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నాం. మేమిద్దరమే మీతో చాలలేకపోతాను. అవే తింటాను బాగా. చూడు నా మొహంలో ఎంత గ్లో వచ్చింది. తింటాను రాత్రి అంటారు దీన్నే. ఏంటి ఇక్కడ తెల్లరైందా? అందుకే తెల్ల కనిపిస్తున్నారు. అమెరికాలో ఉన్నారు, అందుకే తెల్ల కనిపిస్తున్నారు 3 కూడా. నిజంగా మొదటి మాత్రం మార్చి బాగా. నువ్వు మాత్రం అసలు నీ లెక్క వేరే వదిన. హాయ్ విక్కీ. హాయ్ అమ్మా. విక్కీ ఆహా వీడియోలో కొద్దిమంది డ్రెస్ వేసుకొని వచ్చిందా? వీక్స్ విషా వీక్స్. హాయ్.
ఏడు కొడుకు ఏడు కొడుకు లియాన్స్ ఏడు లియాన్స్ ఇంకేమైనా మాట్లాడండి. ఆహా తోటకూర టమాటా. నాయన వద్దులే వద్దు వద్దు కొన్ని రోజుకి ఒకసారి ఫోన్ చేస్తే అదే చాలు. అబ్బో నా ఫోన్ లిఫ్ట్ చేస్తే అదే చాలు వచ్చేసినట్టే. వద్దులే నాయన సర్ప్రైజ్ లేదు. ఇలా ఫోన్ పట్టుకున్నా నేను స్క్రీన్ మీద ఏమి యాడ్ చేయను. ఎందుకు కనిపించట్లేదు? అచ్చా అచ్చా ఆహాహా మీకు ఇలా కనిపిస్తుంది. అవునవును కనిపించం మేము. ఓకే 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 ఇది వాళ్ళు కనిపిస్తుంది. మెసేజ్ లా హాయ్ అంటే ఎస్ అట. ఎస్ అదొక ప్రౌడ్. ఎవరు? మీ అన్న. అందుకే టైంకి తిన్నాను, టైంకి వీడియో కాల్ చేశాను. సరే గానీ అందరూ అడుగుతాంట నువ్వు ఎప్పుడు వస్తావు అనేసి. ఎవరు పెద్దది? అందరు మన సబ్స్క్రైబర్లు. అది ఎవరి కోసం? మీ అన్న. ఏటా అదే లాక్డౌన్ అయిపోయాక పెళ్లి అయ్యి అత్తరింటి వెళ్ళి రావాలి కదా. అలా అదేలే నిజమే. రా నువ్వు వస్తావా లేదా? మమ్మల్ని కారేసుకొని రమ్మంటావా చెప్పరా? నవ్వులే జోక్ నవ్వులే నవ్వులే అయిపోయిందా? 1 2 పోయినా మరి వద్దు నవ్వు రావట్లేదు. పాపం ఎంత సెక్యూరిటీ గార్డ్ చేరేసుకున్నావా? చేరేసుకున్నావా? కవర్ చేసుకుంటుందా? మీ అల్లుడు బాగున్నాడా లేకపోతే ఏంటి? ఆహా చూడు బయటికి వెళ్ళినప్పుడు ఒక కన్ను కనిపెట్టు. ఏమి ఏటైంది? అమ్మాయిలు మేము కొబ్బరి బండ తాగుతున్నాము. రాముడు చూసి అక్కడ కొంచెం నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి మళ్ళీ చూసి మళ్ళీ అక్కడ ఆగిపోయారు. ఏమలగా కొబ్బరి బండ తాగి ఒక 10 నిమిషాలు ఇంకా వెళ్ళే వరకు కూడా అక్కడనే ఉండిపోయారు. మిమ్మల్ని ఎక్కడ చూసాను యూట్యూబ్ లో కళ్యాణ్ అక్కడ అడిగానని చెప్పండి అని చెప్పండి. అదే నా వల్లే తెలుసుడు. ఇంకా ఫేమస్ మన చాలా నిజమే. నేను ఒక్కదాన్నా. నువ్వు వెళ్ళిపోతే వీడియో చేస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకోరా? ಓವರಾಕ್ಷನ್ ಜಾಸ್ತಿ ಮಾಡಬೇಡ. ಏನಪ್ಪ ನಿಂದು ಹೇಳಿ ನೋಡಿ ಅವರು ನಮಗೂ ಸೆಟೈರ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಏನಂತ ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. సరేలే మరి మీకు నిద్ర వస్తుంది కదా, పడుకోండి. నీకు బాగా ఎక్కువైందిలే. సరే ఇక్కడికి వస్తావు కదా, ఎటు వెళ్ళిపోతావులే. జాగ్రత్త.
అబ్బా ఏంటంటే ఉల్లిపాయ కట్ చేసి ఏడిపోతుంది అట. మరి ఎవరు కట్ చేస్తారు? ఉల్లిపాయలు కట్ చేసి పంపుతారు మా సరే కానీ ఇంకోటి నువ్వు అలాంటి వీళ్ళు మాత్రం చేయకు. ఏ ఇందాక డైలాగ్ నేను కావాలని మా మందికి స్టేటస్ పెట్టావు. ఆహా ఏ ఇదిగో ఇదిగో ఏం పాట అది? ఇది అదే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశాను కదా, జాను అదిరిపోయావు, నిన్ను ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని. అయితే రాజేష్ ఏం రిప్లై ఇచ్చినట్టు తెలుసు దానికి, వదిన ఇలాంటి నువ్వు వీడియోలు చేయకు, మా అన్న ఎలా చూస్తూ అక్కడ ఊర్లో ఉండిపోగలడు, ఇక్కడ సైట్ నేను చూసుకోలే. నవ్వండి, అసలు నవ్వట్లేదు. నువ్వు చూస్తూ ఉండిపోమన్నావు అనేసి ఊర్లో ఉండిపోగలడు అలాగా. నవ్వండి. ఏంటి వదినా? ఏ పేస్ట్ వదినా? ఏ పేస్ట్? సరేలే కానీ ఒక క్లారిటీ ఇచ్చి మన ఫ్రెండ్స్ కి ఎప్పుడు వస్తామన్నది చాలా అడుగుతూనే ఉన్నారు. సిస్టర్ 2 రోజులు అన్నారు రామన్నయ్య, ఇప్పటికి వారం రోజులు అయిపోయింది ఇంకా రాలేదు ఏంటనేసి అన్నారు. ఒక క్లారిటీ ఇవ్వు ఫాస్ట్ గా. 1 month వరకు క్లారిటీ కాదు అసలు, నీకు తెలుసా? 1 month ఈ లోపు నేను వస్తానులే. చాలా కష్టంగా చెప్తున్నాడు 1 month అని. మంచి ఫ్రీడమ్ దొరికింది లేని కదా. సరే ఫ్రెండ్స్, సో మీరు అడగలేదు వీడియో కాల్ చేయమనేసి నా ఐడియాతో నేను చేశాను అనమాట. అతను రాను అనేసి అంటున్నారు, 2 రోజుల్లో వస్తాననేసి తప్పించుకున్నారు. ఇంకా ఇప్పుడు కడిగితే 1 month పడుతుంది అంటున్నారు. చూద్దాం ఎప్పుడు వస్తారన్నది. సో ఈ వీడియోలో అయితే ఇదనమాట, జస్ట్ సింపుల్ గా వీడియో కాల్ చేసేసాము. ఇదిగోండి, అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. పడుకోండి.